పురాకుల వెంకటేశ్వర్లు అనుముల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా 2017 నుంచి ఇప్పటివరకు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను. మాది సొంత గ్రామం రామడి అనుముల. గత 10 సంవత్సరాల నుంచి నాగర్స నియోజకవర్గం అనుముల మండలం సంబంధించి ప్రతి గ్రామంలో 80% సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకోవడం, మిషన్ భగీరథ ట్యాంకులు ప్రతి ఊరికి ఇదివరకు ఉన్నదానికంటే అడిషనల్ డబల్ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో వచ్చేసారి ట్యాంకులు కట్టడం జరిగింది. దాంతోపాటు అనుముల మండలంలో నీటి నిల్వ కోసం అని చెప్పి 3 చెక్ డ్యామ్లు కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. అవి ఇప్పుడు నీళ్ళతో నిండి కలకలాడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా మన హాల్యా మున్సిపాలిటీ అయితే హాల్యా మండలంలో లింక్ రోడ్ సంబంధించి ఫార్మేషన్ రోడ్స్ కానీ మిగిలిన బీటీ రోడ్స్, లింక్ రోడ్స్ గ్రామానికి సంబంధించి అన్నీ కూడా దాదాపుగా పిఆర్లో 10 కోట్ల రూపాయలు పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి నుంచి 4 కోట్ల రూపాయలు పెట్టి అన్ని విలేజ్లకు లింక్ రోడ్లు పెట్టడం జరిగింది. లింక్ రోడ్స్ కూడా అంటే ఫార్మేషన్స్ మనకి స్టార్ట్ అంటే ఇప్పుడు అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాదాపుగా 2 కోట్లతో ఆ లింక్ రోడ్స్ కూడా గ్రామానికి సంబంధించి ఫార్మేషన్ ప్లస్ గ్రావెల్. ఇకపోతే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా సకాలంలో కరెంట్ అందించడం కానీ, సాగునీరు, దాంతోపాటు రైతు బంధు ద్వారా రైతు పెట్టుబడి సాయంగా సకాలంలో వాళ్ళకి సాయం చేయడంతో పాటు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా వాళ్ళకు కూడా ఒడ్లు అమ్మిన ఒక వారం 10 రోజులనే వాళ్ళ అకౌంట్లో రావడం. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలల్లో 1, 2 ఏదో పేరు తప్ప ఎక్కడ కూడా అమలు కాలేదు. ప్రతి ఇంటికి 2,500 రూపాయలు మహిళకు అని చెప్పి అది కాలేదు. రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే లేదు. రైతు బంధు ఎకరానికి 7,000 రూపాయలు వేస్తామని చెప్పి అసలు ఇంతవరకు జూన్ దాదాపుగా ఈరోజు ఆల్రెడీ వ్యవసాయ పనులు మొదలైనవి. ప్రతిసారి ఎప్పుడైనా జూన్ మొదటి వారంలో డబ్బులు పడేది కదా. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆ ఊసు కూడా లేదు. ఆ రైతు బంధు వేసే పరిస్థితి కూడా కనపడలేదు. రైతు బీమా సంబంధించి కేసీఆర్ గారి నాయకత్వాన ఎవరైతే ప్రమాదవశాత్తు ఆకస్మికంగా చనిపోయిన రైతుకి మనకన్నా కనీసం మా రామర్లనే చూసుకుంటే ఒక 15 మందికి రైతు బీమా వచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టు వరకు ఉన్నట్టుంది. మరి రైతు బీమా ఇస్తారా ఇవ్వరా? రైతు బంధే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బీమా కూడా నమ్మకం అయితే కనపడలేదు. మరి 6 గ్యారంటీలు అని చెప్పి నమ్మి ప్రజలు చాలా మోసపోవడం జరిగింది. ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలతో పాటు మిగతా 420 హామీలు ఇచ్చిండ్రో హామీలు అని చెప్పి అమలు చేయాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ హామీలు ఇవ్వడం వల్లనే ప్రజలు నమ్మి ఓటేసిన దానికి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ గ్యారెంటీలన్నీ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అప్పటికిప్పటికీ చాలా తేడా కనపడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీంట్లో ఎవరు ఎక్కడ కూడా నాయకులు అందుబాటులో ఉండటం లేదు. గతంలో ఉన్నప్పుడు నాగార్జున నియోజకవర్గంలో నోముల శ్రీధర్ కాంతి మొదలుపెడితే నోముల గౌరవకుమార్ కానీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఇక్కడే హాల్యాలో నివాసం ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళకు అండదండగా ఉండేది. ప్రస్తుతం అయితే ఏదైనా అవసరం ఉంటే ఎమ్మెల్యేలు కానీ ఆ కాంగ్రెస్ నాయకత్వం కానీ ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు.
ఇక అప్పటికిప్పటికి తేడా ఆల్రెడీ 6 నెలల్లో కంపడతా ఉన్నది జనాలకు. ముందు ముందు వీళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు దూరమైనని చెప్పి ఆత్మపరిశీలన చేసుకొని రేపు వచ్చే మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్లో కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి వినుదంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ భగత్ గారు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సరే ఆర్థికపరమైన వివరాలు మాట్లాడకూడదు. కొంత వాళ్ళు ఓటర్లని ప్రలోభాలకు లోన్ చేసింది. మేమేమో దాన్ని అందుకోలేకపోయినా ఖర్చు విషయంలో వెంటబడ్డాం. మొదటిది రెండోది ఏంటంటే ఓసీ సమాజానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు అధికారం కోల్పోయినా ఉన్నాయి. దాని మీద ఒకటి దానికి అందరూ దాదాపు 90%, 99% ఒక సామాజిక వర్గం మొత్తం తప్పక పనిచేయడం వల్ల, రెండోది ఆ గ్యారంటీలు నమ్మటం వల్ల కూడా ఆ ప్రభావం కూడా ఇక్కడ పడింది. ఆ రెండింటి వల్ల మేము ఓడిపోవడం జరిగింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయిలో ఎంతమందికి దళిత బంధు వచ్చింది సార్? ఎంతమంది హళ్ళ మండలి ఏం పెట్టలేదు. మొదటి విడతగా మాకు నియోజకవర్గంలో 3 గ్రామాలకు పెట్టారు. ఆ గ్రామాల్లో మన హళ్ళ మండలంలో ఎక్కడ పెట్టలేదు. రెండో విడత పెట్టమని చెప్పారు కానీ అది గ్రౌండే కాలే కదా, ఎక్కడ కూడా కాలేదు. దాని గురించి మన కరెక్ట్. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు, కళ్యాణ లక్ష్మి అందరికీ ప్రతి వంటికి దాదాపుగా అప్లికేషన్ పెట్టుకుని ప్రతి ఒక్కరికి వచ్చింది కదా. దాంట్లో ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు కదా ముఖ్యం. అందరికీ దాదాపుగా అందరికీ ఈ టైంలో కాకపోతే పెట్టినాక 2 నెలలకు 3 నెలలకు వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ 6 నెలలు అయింది. 6 నెలల్లో కనీసం చెక్ బౌన్స్ అవుతుంది. మినిమం అది తులం బంగారం అంటే అది ఊసేలేదు. అసలు ఉన్న చెక్కులు కూడా బౌన్స్ అవుతుంది. అదొకటి. రెండోది మనకాడ ఇదివరకు సీఎంఆర్ఎఫ్ ఉండేది, సీఎం రిలీఫ్ ఉండేది. మనం పెట్టినాక 6 నెలలకు మ్యాక్సిమం 6 నెలలకు వచ్చేది. ఇప్పుడు కనీసం మనకు పోయిన అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఆ ఫైల్స్ అక్కడే పోయినాయి. ప్రజెంట్ ఇక్కడ తీసుకుంటారు కూడా లేదు. ప్రజెంట్ ఫైల్ చేయడానికి కూడా ఇక్కడ ఫైల్ చేయడానికి కూడా లేదు. అసలు తీసుకోవడం వస్తుందో తర్వాత కానీ ఫైల్ కూడా చేయడానికి లేదు. సార్ ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రోడ్డు మార్గం మీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేశారంట, అది ఎందుకు ఆగిపోయింది సార్? ఇప్పుడు చింతగూడెం స్టేజ్ కాడ నుంచి మారపల్లి అంటే మన నాగల్సాగర్ సరౌండింగ్లో ఆగిపోవడం ఏం లేదు. కాంట్రాక్టర్ బిల్స్ రావట్లేదు. ఇప్పుడు చింతగూడెం నుంచి మారపల్లి దాకా ఆల్రెడీ 2 కోట్లతో బీటీ రెన్యూవల్ శాంక్షన్ అయింది. ఆల్రెడీ కొంత వాళ్ళు చింతగూడెం నుంచి స్టేజ్ దాకా చేసిండు. అక్కడక్కడ బ్యాచ్లు కూడా చేసిండు. కాబట్టి ఏంటంటే అమౌంట్ లేట్ అవుతుంది దాని మీద ఆగిరు. ఒకటి చింతగూడెం ఒకటి ఇంటర్నల్లో ఆర్ఎన్బి ఇంటర్నల్ అది చేసిండు. ఇది ఆర్ఎన్బి రోడ్లో సీసీ చేశారు. మీరు వస్తుంది చూసాను. ఇక్కడ చింతగూడెంతో పాటు రామడుగు మారేపల్లి ఆచారం కూడా విలేజ్ పోర్షన్లో సీసీ శాంక్షన్ అయింది. అది కంప్లీట్ అయింది. ఇది కూడా మాట్లాడిన కాంట్రాక్టర్తో వాళ్ళు ఈ వీక్లో అది కూడా స్టార్ట్ చేస్తారు. సార్ రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు? గతంలో మన ఇక్కడ రామపల్లిలో మండలంలో 21 గతంలో మేము 19 గెలుచుకున్నాము. 2 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. నాకు తెలిసి ఇప్పుడు మేము నా నమ్మకం ఒక సగం అయితే ఖచ్చితంగా గెలుచుకుంటాం. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కనీసం ఇది అమలు చేయడంతో పాటు పబ్లిక్ కూడా అందుబాటులో ఉండట్లేదు. పబ్లిక్ అందుబాటులో లేని లీడర్ అంటే ఏం చేయాల్సి ఉంటుంది? మొదలు పబ్లిక్ అందుబాటులో ఉంటే సరే ఆ పనులు అయితే కావు తర్వాత విషయంలో పబ్లిక్ అందుబాటులో ఉంటే వాళ్ళు ఎవరు ఉండే పరిస్థితి ఉండరు కూడా. అందుకనే పబ్లిక్ కూడా మాకు ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి ఎట్లా కాంగ్రెస్ కేసు ఏం తప్పు చేసాం అనేది అర్థమైపోయింది. కాబట్టి రేపు మాకు వాళ్ళంతా సపోర్ట్గా ఉంటుంది చెప్పాను. సరే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించేది ఇంకా జాప్యం జరుగుతుంది సార్. స్పెషల్ ఆఫీసర్ల మీద నడుస్తుంది. విలేజ్లు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడుచుకోలేదు. దీనిపైన మీరు అభిప్రాయం సార్? వాస్తవం కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. కనీసం ఊళ్ళల్లో మోటార్లు కాలిపోతే వేసే పరిస్థితి లేదు కదా. వాళ్ళు విలేజ్ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్లు ఏమని చెప్తే వాళ్ళు ఎట్లా చేతించి పెట్టలేరు. ఎందుకంటే గతంలో ఎన్ఆర్జీకి సంబంధించి మిగతా బిల్సే ఇప్పుడు దాదాపుగా ఎలక్షన్ కూడా వచ్చిన కానీ వాళ్ళకు రిలీజ్ కావట్లేదు. దానికోసం అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు పోదామంటే భయం. ఎందుకనే మెయిన్ స్ట్రీట్ లైట్స్ అవుతుంది, వాటర్ సప్లై సంబంధించిన మోటార్లు అది చేయాలనే స్పెషల్ ఆఫీసులు అప్పు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. అవి వస్తాయా రావని చెప్పి కొద్దిగా ఇబ్బంది ఉంది వాతావరణం ఊళ్ళల్లో.
కొన్నిసార్లు మోటార్లు కాలినప్పుడు మోటార్లు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నది. దానికి ఇప్పుడు వాళ్ళు అధికారులు అంటే అధికారులు ఏం చేస్తారు, వాళ్ళ కాడ డబ్బులు లేవు, వాళ్ళ చేతిలో ఫిక్స్డ్ కాదు, వాళ్ళకి ఒకవేళ పెట్టినా వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంది పబ్లిక్ అయితే. ఎవరో కొంతమంది ధైర్యం చేసి పెడుతున్నారు కానీ అది కూడా వచ్చే పరిస్థితి లేదు. సరే, గతంలో మొన్న అయిపోయిన సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? 100% సీసీ రోడ్లు వేసినాం, వాటర్ ట్యాంకులు వేసినాం, వాటర్ ట్యాంక్ కూడా కట్టించిన ఎడిషనల్గా ఉన్న 2 ఉండగా కూడా మళ్ళీ 3వ కట్టించినాం. స్కూల్స్ సంబంధించి అన్నీ కంప్లీట్ చేసినాం. దాంతోపాటు రైతు వేదిక కూడా కంప్లీట్ చేసుకున్నాం. మాకు మా మండలంలో ఒకటే మెగా పల్లె ప్రతిభ మాకే వచ్చింది రామగులో, అది కూడా కంప్లీట్ చేసినాం. ఆ మండలం మొత్తానికి ఒకటే పెట్టి ఆ ఒకటి కూడా మాకనే పెట్టాం. ఇక్కడ ఉన్న దాంట్లో మిషన్ దగ్గర కావచ్చు, మామూలు వాటర్ కావచ్చు, దాదాపు అన్ని రకాలుగా 100% సక్సెస్ అయినా. సార్, మీరు ఇప్పుడు ఏమైనా పార్టీ మారారు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పార్టీ మారే ఆలోచన లేదు, మారం కూడా. అంటే అవకాశాలు ఉంటే ఏమన్నా పదవి ఏ అవకాశాలు ఉన్నా సర్పంచ్ పదవి సర్పంచ్ దానికి నేను ఎందుకు పోతాను? మండల స్థాయిలో ఉన్నారు కాబట్టి. సర్పంచ్ దానికి పోయాల్సి ఇదివరకు గతంలో 2 సార్లు సర్పంచ్ చేసినా, ఒకసారి ఎంపీ చేసినాం. ఇక సర్పంచ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా లేదు. సార్, మండల స్థాయిలో నిరుద్యోగులకి ఎలాంటి ఉపాధి కల్పించారు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు? మేము వచ్చిన తర్వాత కనీసం మెగా జాబ్ మేళ నర్సనగర్ ఉన్నప్పుడు కాంచి 4 సార్లు మెగా జాబ్ మేళ పెట్టాం. దాదాపుగా ఒక 4-5 వేల మందికి అయితే ప్రైవేట్ అంటే ప్రైవేట్ సెక్టార్లో అయితే మిగతా సొంతంగా ఓన్గా చేసే వాళ్ళకైతే వాళ్ళకందరికీ అవకాశం వేరు దాంట్లో కల్పించడం. సార్, మీ మండలంలో బీఆర్ఎస్ పాలనలో పెట్టినటువంటి పథకాలను ఏ విధంగా తీసుకెళ్ళారు సార్? పథకాలు పెట్టినాం, అన్ని సక్సెస్ అయినాం. ఉన్న దాంట్లో లాస్ట్లో వాళ్ళ గ్యారంటీలు ఇప్పుడు అమలు కానీ గ్యారంటీలు చెప్పడం వల్ల మోసపోయారు జనాలు. చెప్పడం వల్ల జనాలు ఖచ్చితంగా అవుతుంది. రుణమాఫీ ఒకటి అవుతుంది, 7,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తున్నారు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. ఈ గ్యాస్ అనేది సార్, గ్యాస్ ఉచిత కరెంట్ అందరికీ రావట్లేదు. పూర్తిగా మామూలుగా కొంతమందికి వస్తుంది, కంప్లీట్గా 200 యూనిట్లు దాచుకున్న అందరికి ఇస్తామని చెప్పి అది కూడా ఏం లేదు. ఇవన్నీ ఇట్లల్లా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి లబ్ధి జరుగుతుంది. మాకు లాభం అయితే ఆలోచనతో వాళ్ళని మోసపోయారు అంతే. మోసపోయారు కావాలని ఏం కాదు, మోసపోవడం వల్ల నష్టం జరిగింది అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నాం. మండల స్థాయిలో మీరు సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? రానున్న ఎన్నికలు ఏం లేదు, ఇప్పుడు ఎవరైతే పనిచేసారు అనేది గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎట్లా చేసినారు, ఎక్కడ కూడా మాకు అవినీతికి తావ లేకుండా వాళ్ళు ఏదైనా చెప్పగానే పనిచేసినాము. అప్పుడు నాయకత్వం ఎట్లా అందుబాటులో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా లేరా అని వాళ్ళకి తెలుసు, జనాలకు తెలుసు, నాయకులకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మేము అప్పుడు అందుబాటులో, ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఎప్పుడైనా ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తున్నాం. పబ్లిక్ ఏదైతే అవసరం ఉందో వాళ్ళ అవసరాలు తగ్గట్టే మేము పనిచేస్తాం. వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ఫస్ట్ మెయిన్ వాళ్ళకి అందుబాటులో ఉండి 24 గంటలు, నేనైతే 6 గంటల పోయి హాలీలు ఉంటే 10 ఏళ్ల సంది. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మేము వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో సాయం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మా పబ్లిక్ మా ఏమంటున్నారు, ఈ మండలంలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్? డబుల్ బెడ్రూమ్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు సార్ మండలంలో? మన మండలంలో ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇంటింటికి నల్ల ఈ మండలంలో ఎన్ని గ్రామాలకి ఇచ్చారు? అన్ని గ్రామాలకు ఇచ్చినాం. 99 100% సక్సెస్. ఎక్కడ కూడా మిషన్ భగీరథ లేని ఇల్లు లేదు, లేని ఊరు లేదు. మా కాడ ఉన్న దాంట్లో 21 జీపీలలో 32 ఆవాసాలు ఉంటాయి. అన్ని 32 ఆవాసాలలో టోటల్గా అందరికీ నీళ్ళు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.